తిరుమల గోశాల ఉదంతం వేడి ఇంకా పూర్తిగా చల్లారలేదు. అధికార పక్షానికి మరొక సెగ తగులుతుంది. ఈసారి భారీ మొత్తంలో భూములు కాజేసే స్కెచ్ చేశారు అనేటువంటి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విశాఖలోని ఋషికొండ, కాపులుప్పాడ ప్రాంతంలోని 59 ఎకరాల పైబడినటువంటి భూమిని ఎకరా 99 పైసలు చొప్పున కారు సౌకగా కంపెనీలకి కట్టబెడుతున్నటువంటి వైనం మీద విమర్శలు వస్తున్నాయి. అందులో కూడా ఒక అనామక కంపెనీగా ఉన్న ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి సంస్థకి 59 ఎకరాలు ఎట్లా ఇస్తారు అనేటువంటి వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మెడకు చుట్టుకోబోతుంది. ఇలాంటి వివాదాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముందే ఊహించారా? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు ఉదయిస్తున్నాయి. ఎందుకంటే ఏప్రిల్ 15వ తారీఖున ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ భేటీ జరిగింది. అదే సమావేశంలో వైజాగ్లో టీసీఎస్కి దాదాపు 21 ఎకరాల భూమిని కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. టీసీఎస్కి ఎకరా 99 పైసలు చొప్పున ఇస్తున్న దాని మీద అనేక రకాల చర్చ సాగింది. అయితే అదే సమావేశంలో టీసీఎస్తో పాటుగా ఈ ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కూడా 59 ఎకరాల భూమిని అప్పగించే రీతిలో నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి ఈ సమావేశానికి పవన్ కళ్యాణ్ గైర్హాజరయ్యారు. ఆయన హాజరు కావాల్సి ఉంది. సెక్రటేరియట్ వరకు వచ్చి కూడా ఆయన వెనక్కి వెళ్ళిపోయినట్టుగా ప్రచారం సాగింది. ఆయనకు ఆరోగ్యం బాగోలేక క్యాబినెట్ భేటీకి రాలేదు అంటూ రకరకాల కథనాలు వచ్చాయి. కానీ అసలు వాస్తవం ఏంటంటే ఇలాంటి కంపెనీలకి కారు చౌకగా భూములు కట్టబెట్టడం మీద వివాదం రాబోతుంది అని జనసేన అధినేత ముందే ఊహించినట్టుగా ఇప్పుడు చాలామంది అంచనా వేస్తున్నారు. ఇలాంటి సమస్య కేవలం చంద్రబాబు నాయుడికి మాత్రమే పరిమితం చేసి తాను సేఫ్ జోన్లో ఉండాలని పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా వ్యవహరించారా అనేటువంటి అనుమానం ఇప్పుడు టీడీపీలో కూడా మొదలైంది. కేవలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి అధినేత చొరవ కారణంగానే ఇలాంటి భూములు పందేరం నడుస్తోంది అనేటువంటి అభిప్రాయం బలపరచాలని, అలాంటి విమర్శల నుంచి తాను బయటపడుతూ సేఫ్ జోన్లో ఉండాలని పవన్ కళ్యాణ్ ఆశించినట్టుగా ఈ తతంగం కనిపిస్తోంది. ఇదొక్కటే కాదు, అంతకుముందు కూడా పవన్ కళ్యాణ్ క్యాబినెట్ భేటీకి గైర్హాజరైనటువంటి సమావేశంలోనే అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అప్పుడు కూడా పలు వివాదాలకి ఆస్కారం ఇచ్చింది. అప్పుడు కూడా తన ప్రమేయం లేదు అని చెప్పుకునే దిశలో పవన్ కళ్యాణ్ అడుగులేసినట్టుగా అంచనా వేశారు. ఈసారి అయితే కీలకమైనటువంటి భూ కేటాయింపుల విషయంలో ఆయన పాత్ర లేకుండా జరిగినట్టుగా భవిష్యత్తులో అవసరమైతే తెలుగుదేశం పార్టీ మీద ఎదురుదాడి చేయడానికి తగ్గట్టుగా ముందస్తు జాగ్రత్తలు పవన్ పాటించినట్టు అంతా భావిస్తున్నారు. ఇదే నిజమైతే పవన్ కళ్యాణ్ చాలా వ్యూహాత్మకంగా రాజకీయాలు చేస్తున్నాడు అనేటువంటి అభిప్రాయం బలపడక మానదు. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా భవిష్యత్తులో జరగబోయేటువంటి పరిణామాలు ఏవి తనను బోనులో నిలబెట్టేటువంటి అవకాశం ఇవ్వకుండా ఆయన తగినంత జాగ్రత్తలతో సాగుతున్నారు అనేటువంటి అంచనాకు రావాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ వ్యవహారం తెలుగుదేశం పార్టీకి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు మెడకు చుట్టుకుంటున్నటువంటి తరుణంలో ఈ ఉదంతం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏ రీతిన గట్టెక్కుతుంది అన్నది కీలకమైనటువంటి పరిణామం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తిరుమల గోశాల వ్యవహారంలో విపక్షం ముందు తేలిపోయింది. విపక్షం చేసినటువంటి విమర్శలకి తగినంత సమర్థవంతంగా తిప్పికొట్టలేక అబాసు పాలయ్యింది. ఇప్పుడు మళ్ళీ వైజాగ్ భూముల విషయంలో కూడా అదే కంటిన్యూ అయితే ప్రభుత్వం మీద ఇప్పటికే ప్రజల్లో మొదలైనటువంటి అసంతృప్తి మరింత బలపడి వ్యతిరేకతకు దారితీసేటువంటి ప్రమాదం ఉంటుంది అని చాలామందే భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలో చంద్రబాబు ఏ రీతిన ఈ భూపందేర వ్యవహారంలో బయటపడతారు, ఏ రీతిన ఆయన స్పందిస్తారు అన్నది ముఖ్యమైనటువంటి వ్యవహారం. ప్రస్తుతం చంద్రబాబు కుటుంబంతో కలిసి పుట్టినరోజు వేడుకల కోసం యూరప్ పర్యటనలో ఉన్నటువంటి తరుణంలో ఎల్లుండ ఆయన ఆంధ్రప్రదేశ్కి తిరిగి వచ్చిన తర్వాత ఏ రీతిలో స్పందిస్తారు, ఇప్పటికే వెల్లువెత్తుతున్నటువంటి విమర్శల నుంచి ఏ రకంగా బయటపడతారు, ఇందుకు పవన్ కళ్యాణ్ ఏ రీతిన వ్యవహరిస్తారు అన్నవి ముఖ్యమైనటువంటి పరిణామాలు.